హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్ణి. ఈరోజైతే ఫాస్ట్గా పనులన్నీ చేసుకొని డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చిన తర్వాత అవి సర్దటం అట్లా ఇంకా అదే సరిపోయిందనమాట. ఎక్కువ టైం అయితే ఈరోజు ఇంక వీటన్నిటితోనే సరిపోయింది. ఏదో ఒక రోజు ఏదో ఒక స్పెషల్గా ఉంటుంది కదా. ఈరోజు స్పెషల్ అయితే ఇదనమాట. అయితే ఇంకా మార్నింగ్ త్వరగా బయటికి వెళ్ళాలని చెప్పేసి ఓట్స్ అయితే చేశాను. ఇదైతే ఎక్కువ పని అయితే ఏమి ఉండదు కదా అని చెప్పేసి పప్పాయ, గ్రేప్స్ అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ అయితే వేసుకున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ ప్రస్తుతానికైతే లేవు. ఇంకా ఓట్స్ తినేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశానమాట. ముందు రోజు ఇంకా తోటకూర తీసుకొచ్చాము. ఇంకా అందుకని తోటకూర పులుసు చేద్దాంలని కుక్కర్లో తోటకూర అయితే ఉడకబెడుతున్నాను అనమాట. ఉప్పు, కారము, పసుపు వేసి విజిల్స్ రానిచ్చి ఉడికించాను. తోటకూర సన్నగా ఉన్నా కానీ కొంచెం ఎక్కువ టైం అయితే పట్టిందనమాట. ఇంకా ఈలోపు నేను పులుసులోకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాగ మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గాలి కదా, అందుకని ఆల్రెడీ తోటకూరలో వేసాను కాబట్టి ఎక్కువైతే వేయలేదన్నమాట. ఇంకా లాంగ్ ప్రాసెస్ అయిపోతుందిలని అదైతే చూపించలేదు. ఇది కుక్కర్ విజిల్స్ కూడా సరిగ్గా రావట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా టమాటా అవన్నీ ఇంకా అందులో వేసి ఉడికించలేదన్నమాట. విడిగా వేద్దాంలని ఇలాగ ఆయిల్లో టమాటా అవన్నీ వేయించుకొని ఇలా తోటకూర కలిపినా కానీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా రైస్ కూడా పెట్టాను. ఒక సైడ్ అయితే రైస్ ఉడుకుతుంది, ఎందుకంటే ఎర్లీగా వంట చేసి డిమార్ట్కి వెళ్దాంలని చేస్తున్నాను. మళ్ళీ ఇంకా నేను వచ్చేసరికి పిల్లలు కూడా వస్తారు కదా, ఆకలిస్తుంది కదా వంట చేయకపోతే అని ఫాస్ట్గా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను. ఉడికించిన తోటకూరను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ టమాటా గుజ్జు ఇదంతా కూడా పట్టాలి కదా ఇందులో, అందుకని ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి ఇదైతే సరిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువగానే వచ్చింది కర్రీ. ఇంకా ఆఫ్టర్నూన్ రైస్లో తిన్న ఈవినింగ్ చపాతీ కానీ రాగి ముద్ద కానీ చేసుకోవచ్చులే అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా వంట అంతా చేసిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కుదరలేదని చెప్పేసి నేనైతే ఆటోలోనే వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ అయితే ఇంకా సర్దేశాను. పిల్లలు కూడా వచ్చారు నేను వచ్చేసరికి. వాళ్ళకైతే అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తిన్నాను. ఇంకా తర్వాత వాళ్ళనైతే నిద్రపుచ్చాను అనమాట. వాళ్ళు ఉన్నప్పుడు సర్దుకోవాలంటే ఇంకా మొత్తం పీకుతారని వాళ్ళు నిద్రపోయిన తర్వాత అవన్నీ అయితే సర్దేశాను. ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి ఇంకా పాలు తాపించి ఇంకా ట్యూషన్కి అయితే పంపించాను అనమాట. ఇంకా డీమార్ట్లో బెడ్షీట్ అయితే తీసుకొచ్చాను కదా, ఎవరైనా ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే చూడండి. ఇది ఈరోజు తీసుకొచ్చాను అనమాట. బెడ్షీట్ సింగిల్ బెడ్కి అయితే బాగా సరిపోతుంది, కాటన్ది. ఇప్పుడు సమ్మర్ కదా, కాటన్ అయితే బాగుంటాయి అని వేసాను అనమాట. మా హస్బెండ్ ఏమో ఇప్పుడే కదా తెచ్చి దాగానే వేసేస్తున్నావా అని అన్నారనమాట. ఆల్రెడీ ఉన్న బెడ్షీట్ అయితే ఇంకా పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటే ఎక్కువ తొక్కుతూ ఉంటారు కదా, ఇంకా 2 డేస్కి ఒకసారి అయితే మార్చాల్సి వస్తుంది. విడిగా అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే మారుస్తానమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇంట్లోనే ఉంటారు కదా, పద్దాకులు తొక్కుతూ ఉంటారు, ఇంకా చిరాగ్గా ఉంటుంది కదా పడుకోవాలంటే. అందుకని అయితే అది మార్చేసానమాట. ఇంకా మార్చేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సరుకులు సర్దిన తర్వాత అంతా కొంచెం డస్ట్ అయితే పడుతుంది కదా, అందుకని మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఊడ్చినా కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా డస్ట్ పడుతుంది కదా. పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందని క్లీన్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే వంట వరకు చేసి వెళ్ళాను కదా, మిగతా పనులు కూడా అంతే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపలైతే చేసుకోవాలి. వాళ్ళు 5 to 7 అయితే వెళ్తారు. ఇంకా ఆ 2 hours నాకు పని చేసుకోవడానికే సరిపోతుందన్నమాట. వాళ్ళని లేట్ డిస్టర్బ్ చేస్తారు. ఇంకా చదవకపోయినా 2 hours అయితే కూర్చొని వస్తారు అని అయితే పంపిస్తున్నాము. ఇంట్లో ఉంటే ఏంటంటే ఇంకా ఫోను, టీవీ, హోంవర్క్ రాయమంటే రాస్తారు కానీ చదవరు. మళ్ళీ ఏమో ఇంకా టీవీ ఒకళ్ళు, ఫోన్ ఒకళ్ళు ఇంకా తీసుకొని ఇంకా గోల చేస్తూ ఉంటారు. కొంచెం అవి కూడా అవాయిడ్ చేయడానికి ఉంటుందిలే అని అయితే ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ లోపల వచ్చిన తర్వాత ఇంకా బయట హాలు, కిచెన్ అవి కూడా ఊడ్చేసాను. ఇంక ఇల్లు కూడా కొంచెం తడిగుడ్డ పెట్టాలన్నమాట, ఎందుకంటే కొంచెము జిడ్డుగా అతుక్కుంటూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఆడుకునేటప్పుడు ఏవో ఒకటి పడేస్తూ ఉంటారు కదా, ఇంకా కాళ్ళ వెంట వస్తూ అట్లా అతుక్కుంటూ ఉంటుందన్నమాట. మామూలుగా అయితే డైలీ వన్స్ తుడుస్తామన్నమాట. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉంటే పొద్దున సాయంత్రం 2 సార్లు తుడుచుకోవాల్సి వస్తుంది.
అట్లీస్ట్ హాల్ అయినా కానీ తుడుస్తానమాట. హౌస్ మొత్తం తుడకపోయినా 2 సార్లు. ఇంకా తర్వాత ఊడ్చిన తర్వాత గిన్నెలు ఉన్నాయన్నమాట. గిన్నెలు మార్నింగ్ నుంచి కూడా కడగలేదు కదా, ఇంకా అవన్నీ అంతే ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్ చేసినవి, ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి, ఇంకా పిల్లలు పాలు తాగి మేము టీ అవి తాగినవన్నీ కూడా ఇంక ఇవన్నీ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. ఊడ్చిన తర్వాత గిన్నెలు కడిగి తర్వాత ఇల్లు అయితే తుడుస్తాను. ఇంకెప్పుడు చేసుకున్నా కానీ పనులు అంతే చేస్తానన్నమాట. ఫస్ట్ ఊడుస్తాను, తర్వాత ఏమో గిన్నెలు కడుగుతా, తర్వాత తుడుస్తాను. ఎందుకంటే గిన్నెలు కడిగినప్పుడు కొంచెం వాటర్ అది పడుతూ ఉంటుంది కదా, తర్వాత ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఈ 3 పనులు అయితే ఇలా ఆర్డర్లో చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. మా హస్బెండ్ని అడిగితే రాగి ముద్ద చేసేనా లేకపోతే చపాతీ చేసేనా, తోటకూర పులుసుందని చెప్తే సరేలే రాగి ముద్ద చెయ్యి అన్నారనమాట. అదైతే నీకు ఈజీగా అయిపోతుంది కదా, మళ్ళీ చపాతీ అంటే చేసి ఒత్తి కాల్చి ఇంకా టైం పడుతుంది కదా అన్నారనమాట. ఇంకా చపాతీ పిండి కూడా కలిపి అయితే పక్కన పెట్టాను. పిల్లలకైతే అన్నం అయితే ఉడుకుతుందనమాట. ఈలో నేను ఇల్లు తుడిచేలోపు అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఇల్లు తుడిచిన తర్వాత వెళ్ళి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొస్తాను. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేపించి భోజనం అయితే పెడతాను. మామూలుగా అయితే స్నానం చేసే వెళ్ళే వాళ్ళు అంతకుముందు. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా చిరాగ్గా ఉంటుంది. 5కే స్నానం చేస్తే వాళ్ళు పడుకునే లోపు చిరాగ్గా ఉంటుంది కదా చెమట పోసి. అందుకని చెప్పేసి ఇంక ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత 7కి వస్తారు కదా, అప్పుడైతే స్నానం చేపించి ఇంక వాళ్ళకైతే ఫుడ్ అయితే పెడతాను అనమాట. ఇంకా 8-8:15 అట్లా అయిపోతుందనమాట వాళ్ళ పని అయిపోయేసరికి. ఇంకా తర్వాత మాకు ప్రిపేర్ చేసుకొని తింటాము. ఇంకా నైట్ ఒక్కొక్కసారి ఇంకా ఇట్లా ఊడవటం తొడవటం ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా ఆ పనులు అనేది చేసుకుంటాను. కాకపోతే ఈరోజు ముందే ఊడ్చి తుడుస్తున్నాను కాబట్టి తర్వాత అయితే ఆ పని అయితే లేదు. పిల్లలకి పెట్టిన తర్వాత ఇంకా చపాతీ అయితే చేసుకున్నాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా పడుకున్నాము. కాకపోతే ఇంకా చపాతీ చేసే వీడియో అయితే తీయలేదనమాట, అప్పుడు మొబైల్లో ఛార్జింగ్ అయిపోవటం వల్ల. ఇంక ఇవన్నీ రోజు అందరూ చేసుకునేవే కదక్క, ఎందుకు చూపించడం అని అనుకుంటారు కొంతమంది. కాకపోతే కొంతమందికి పని చేయాలంటే బద్ధకంగా అట్లా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా అని అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే ఇవే పనులు ఉంటాయి కదా, లేచిన దగ్గర నుంచి అయితే. ఇంట్లో ఉండే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకంటే ఇంకా బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళకైతే వేరే వర్క్స్ అయితే ఉంటాయి. ఇంట్లో హోమ్ మేకర్స్గా ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కంపల్సరీ అయితే చేసుకోవాలి కదా. అది కాక ఇంట్లో మన పని మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఎవరైనా చేసినా కానీ అంత నచ్చదు. ఎప్పుడన్నా బాగాలేనప్పుడు మా హస్బెండ్ అంటారు, ఎవరినైనా పెట్టుకోరాదా లేకపోతే గిన్నెలు కడగటానికి అట్లా అంటారు, కానీ నాకైతే నచ్చదనమాట. మన ఇంట్లో మనం చేసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, బయట వాళ్ళు చేస్తే అంత బాగా అనిపించదు.